బీహార్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, అది ఐజీ ర్యాంకు స్థాయి అధికారి సునీల్ నాయక్ గారిని అరెస్ట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనీసం ప్రొసీజర్ ఫాలో కాకుండా గోడ దూకి ఆయన ఇంట్లోకి పోయి అరెస్ట్ చేస్తున్నామని ఆయన లాక్కొని వచ్చి ఇంత రూడ్గా ఎందుకు బిహేవ్ చేశారు? అది బీహార్ వెళ్ళి, ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకి వెళ్ళి ఏదో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను ఎత్తుకొని వచ్చేసినట్లు, లేదా ఇంకేదో వైసీపీ నాయకుని ఎత్తుకొని వచ్చేసినట్లు. తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సబ్సిడరీ ప్రభుత్వం నడుస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు కాబట్టి చెల్లుబాటు అవుతూ వచ్చింది. పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అది ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయాలంటే మినిమం ప్రొసీజర్ ఉంటుంది కదా. సో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చాలా పెద్ద చెంపపెట్టు. అక్కడ కోర్టులు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులను అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇస్తామని కూడా సీరియస్ అయ్యాయి. ఏం చేశారు? ఆయన అక్కడ వదిలేసి తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అయితే ఈ అంశాన్ని బీహార్ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా బీహార్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా రాష్ట్రంలోకి వచ్చి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని గోడ దూకి అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని అనడమైంది. ఇక్కడి పోలీసులకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం ఏంది? ఇంత దారుణమైన ఉల్లంఘన లేనిది మరోసారి ఇటువంటి పని వాళ్ళు చేయడానికి పూనుకుంటారేమో, చివరికి కిడ్నాపులుగా తీసుకుని వెళ్ళిపోతారేమో అని కూడా అక్కడ సీనియర్ పోలీస్ అధికారి ఒక జాతీయ మీడియాతో ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నారు. బందిపోటు దొంగలాగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తారేమో మళ్ళీ అని. వీళ్ళంతా రగిలిపోయి సీనియర్ పోలీస్ అధికారులందరూ బీహార్ సీఎం దగ్గరికి వెళ్ళారు. ఖచ్చితంగా మన రాష్ట్ర అధికారులు, మన కేడర్కి చెందిన వాళ్ళు వేరే రాష్ట్రాల్లో డెప్యుటేషన్గా పనిచేసినా కూడా మన కేడర్ అధికారులే. అటువంటి వాళ్ళు విధి నిర్వహణలో ఏవైనా కనుక తప్పు చేశారని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే, మన రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా, వాళ్ళ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్ర సాయుధ దళాలకు ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ ఉంటుందో, కేంద్ర సాయుధ బలగాలు వాళ్ళ మీద ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కనుక కేసు పెట్టాలి అంటే, ఆ చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. సో సేమ్ అటువంటి రక్షణ మన అధికారులకు కూడా ఇవ్వాలి అని చెప్పి బీహార్ ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడారు. సో బీహార్ ముఖ్యమంత్రి గారు ఓకే అనగానే తాజాగా బీహార్ హోమ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలు ఏదైనా కనుక బీహార్ అధికారుల మీద, పోలీసుల మీద చర్యలు తీసుకోవాలంటే బీహార్ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఫస్ట్ ఆ విషయాలన్నీ బీహార్ వాళ్ళు వేరే రాష్ట్రాల్లో బ్రీఫ్ చేయాలి. బీహార్ ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది, ఆ తర్వాతే అనుమతిస్తుంది. అనుమతించిన తర్వాతే సంబంధిత పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. ఈ ఉత్తర్వు బీహార్ హైకోర్టుకి, అన్ని జిల్లా కోర్టులకి, అన్ని పోలీస్ అధికారులకు, మేజిస్ట్రేట్లకు అందరికీ తక్షణం పంపించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్, అంటే ఆంధ్రప్రదేశ్లో డెప్యుటేషన్ మీద పనిచేశారు. ఆయన మీద ఏదైనా చర్యలు తీసుకోవాలంటే బీహార్ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ వెళ్ళి సునీల్ నాయక్ను మళ్ళీ అరెస్ట్ చేయాలంటే అక్కడ కోర్టులు అనుమతి ఇవ్వాలి, కోర్టులు అనుమతి ఇవ్వాలంటే అక్కడ ప్రభుత్వం అనుమతి చూస్తారు. సో మరి ఇంకా సునీల్ నాయక్ విషయంలో వీళ్ళు ఏం చర్య తీసుకోవాలన్న కష్టమేనేమో. బట్ ఇటువంటి వాటి మీద ఇక్కడ మనకు న్యాయస్థానం ఎలాంటి ఆర్డర్స్ ఇస్తాయి, సుప్రీంకోర్టు ఎలాంటి ఆర్డర్ ఇస్తుంది అంటే ఒక పెద్ద ప్రొసీజర్. ఒకటైతే ఫ్యాక్ట్, అర్ధరాత్రి గోడ దూకి ఎత్తుకొని వచ్చేస్తామన్నవి చెల్లుబాటు కాదు, అక్కడ ప్రభుత్వ అనుమతి లేకుండా. మరి అక్కడ హోంశాఖ ఉత్తర్వులను ఏవైనా కోర్టులు కొట్టేసే పరిస్థితి ఉంటే ఇంకా అప్పుడు ఏం చేయలేదు.
బట్ ఏ మాట కామాట కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహారం రూడ్గా వెళ్ళి ఎత్తుకొని వచ్చేయాలని చెప్పి వీళ్ళు ఫాలో అయిన ప్రొసీజర్ ఏకంగా బీహార్ ప్రభుత్వం వాళ్ళ అధికారుల కోసం ఒక ఆర్డర్ ఇవ్వడానికి కారణమైంది. ఇంట్రెస్టింగ్. ఏపీ పోలీసులు ఏం చేస్తారు నెక్స్ట్ చూద్దాం.